గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఈరోజు మీకు చెప్పబోయే టాపిక్ ఎలక్ట్రాన్ రవాణా. శ్వాసక్రియలో ఎలక్ట్రాన్ రవాణా జరుగుతుంది. కిరణజన్య సమయక్రియలో కూడా ఫోటో సిస్టమ్ 1 ఫోటో సిస్టమ్ 2 చెప్పాను కదా, అప్పుడు మీకు ఎలక్ట్రాన్ రవాణా జరుగుతుంది. కానీ దీంట్లో ఏం జరుగుతుందంటే మొత్తం శ్వాసక్రియలో 4 దశలు. ఒకటి గ్లైకాలసిస్, రెండోది పైరువిక్ ఆమ్ల ఆక్సిడేషన్, మూడోది క్రెబ్స్ వలయం. ఈ 3 వలయాల్లోనూ NADH2లు FADH2లు రిలీజ్ అవుతాయి కదా. అప్పుడు ఆ శక్తి ఈ చర్య ద్వారా ఎలక్ట్రాన్ల ద్వారా వెళ్ళి వాటర్ కింద ఏర్పడుతుంది అనమాట. సో దీన్ని ఎలక్ట్రాన్ గొలుసు అని అంటారు. ఎలక్ట్రాన్ రవాణా వ్యవస్థ అని కూడా అంటారు. ఎలక్ట్రాన్ రవాణా వ్యవస్థ ఇంగ్లీష్లో ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, ETS అంటారు. ఏమంటారు? ETS, ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. ఇందులో ఫాస్ఫారిలేషన్ ఆక్సిజన్ సమక్షంలో జరుగుతుంది. అందుకని దీన్ని ఆక్సీకరణ ఫాస్ఫారిలేషన్ అని కూడా అంటారు. ఏమంటారు? ఆక్సీకరణ ఫాస్ఫారిలేషన్. ఇది శ్వాసక్రియలో చివరి దశ అన్నమాట. చివరి దశ. దీన్ని ఎలక్ట్రాన్ రవాణా వ్యవస్థ అని అంటారు. సో దీనిలో మొత్తం ఎలక్ట్రాన్లు వాహకాల ద్వారా ప్రయాణిస్తూ ఉంటాయి. ఆ వాహకాలు ఏమేంటి? దీనిలో మొత్తం 5 సిస్టమ్స్ ఉంటాయి. 1, 2, 3, 4, 5 రాశాను కదా, వాటిని సంక్లిష్టాలు అని అంటారు. వాటిని ఏమంటారు? సంక్లిష్టాలు అని అంటారు. సంక్లిష్టం 1, సంక్లిష్టం 2, సంక్లిష్టం 3, సంక్లిష్టం 4, సంక్లిష్టం 5. ఇవి ఒక అణుఘట వ్యవస్థలు అన్నమాట. ఒక్కొక్క వ్యవస్థలను ఒక్కొక్క ఎంజైమ్ ఉంటుంది. ఆ ఎంజైమ్ మధ్యలో కొన్ని ఎలక్ట్రాన్ వాహకాలు ఉంటాయి. వాటి ద్వారా ఎలక్ట్రాన్లు ప్రయాణించి చివరిగా ATP ఏర్పడడానికి తోడ్పడతాయి. సో ఈ వ్యవస్థను ఏమంటారు? ఎలక్ట్రాన్ రవాణా వ్యవస్థ అని అంటారు. సో దీంట్లో సంక్లిష్టం 1 ఇక్కడ పైన రాసాను చూడండి. సంక్లిష్టం 1 కింద సంక్లిష్టం 2, మళ్ళీ సంక్లిష్టం 3, సంక్లిష్టం 4, సంక్లిష్టం 5 అని రాసాం కదా. సో ఫస్ట్ ఒక్కొక్క దాంట్లో ఏముంటాయో చెప్తాను, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారో తెలుస్తుంది మీకు. సో దీనిలో ఇదొక పొర, ఇదొక పొర, ఇదొక పొర, 3 పొరలు. ఇక్కడ మైటోకాండ్రియా మాత్రిక అని రాశాను. అంటే మైటోకాండ్రియా బొమ్మ గుర్తు తెచ్చుకుంటే ఒక మైటోకాండ్రియా ఇలా ఉంటుంది కదా. దీనిలో మైటోకాండ్రియాలో ఈ లోపల క్రిస్టే ఉంటాయి కదా, ఇలాగా క్రిస్టే ఉంటాయి. ఈ మధ్యలో ఉన్న లిక్విడ్ ఏమంటాం? మాత్రిక అంటాం. అంటే ఇది మైటోకాండ్రియా మాత్రిక. ఇది లోపలి త్వచం. ఇక్కడ 2 పొరలు ఉంటాయి కదా. ఈ మైటోకాండ్రియా చుట్టూ 2 పొరలు త్వచం కదా. ఇది బయట పొర, ఇది లోపలి పొర. ఈ మధ్యలో ఇక్కడ లోపలి పొర ఉంది కదా, లోపలి త్వచం. ఇది లోపలి త్వచం అనమాట. ఇది లోపలి త్వచ వ్యవస్థ. అంటే ఈ రెండింటికి మధ్యలో స్పేస్ ఉంది కదా, పెరిమైటోకాండ్రియల్ స్పేస్ అని అంటాం కదా, అదేమో ఈ పొర. సో ఈ బయట పొరలోను, ఈ లోపలి త్వచంలోను, ఈ లోపల మాత్రికలోను జరుగుతుంది ఈ ఎలక్ట్రాన్ రవాణా. సో అందుకని 3 పొరలు అన్నమాట ఇవన్నీ. సో దీంట్లో మొట్టమొదట మనకి ఆల్రెడీ పైరువిక్ ఆమ్లము అలాగే వాటి యొక్క కార్బాక్సిలేషన్లో FADH2లు NADH2 అణువులు ఏర్పడతాయి. క్రెబ్స్ వలయంలో ఏర్పడతాయి, అలాగే గ్లైకోలిసిస్లో కూడా ఏర్పడతాయి. సో ఇప్పుడు ఫస్ట్ సంక్లిష్టం ఏంటి? ఈ ఫస్ట్ సంక్లిష్టంలో FMN అని ఉంటుంది. FMN అంటే ఫ్లెవిన్ మోనోన్యూక్లియోటైడ్. ఫ్లెవిన్ మోనోన్యూక్లియోటైడ్. FAD అంటే ఫ్లెవిన్ ఎడినైన్ డైన్యూక్లియోటైడ్. FAD ఇది FMN అంతే. ఈ FMN అనేది మొట్టమొదటి సంక్లిష్టం 1. ఒక సంక్లిష్టం 1లో FMN అనే ప్రాసెటిక్ సముదాయం ఉంది. ఇది ఒక ఎంజైమ్. ఇప్పుడు NADH2 నుంచి రిలీజ్ అయిన ఎలక్ట్రాన్లు FMN తీసుకుని యూబిక్వినాన్కి పంపిస్తుంది. అది ఫస్ట్ స్టెప్. సో ఇక్కడ సంక్లిష్టం NADH2 NAD కింద ఏర్పడింది. సో ఇక్కడ ఆక్సీకరణం చెందింది అనమాట. NADH2 NAD కింద ఏర్పడింది. రివర్స్ NADH2 కింద అంటే క్షయకరణం అని చెప్తాం కదా. ఇక్కడ NADH2 నుండి NAD ఏర్పడింది. ఇక్కడ విడుదలైన ప్రోటాన్లు ఇలా బయటికి విడుదలవుతాయి అన్నమాట. అవి 4 ప్రోటాన్లు, ఒక్కొక్క దాని నుంచి 4 ప్రోటాన్లు రిలీజ్ అవుతాయి. NAD నుంచి 4, FADH2 అయితే 2 ప్రోటాన్లు. సో ఇక్కడ 4 ప్రోటాన్లు పెరిమైటోకాండ్రియల్ స్పేస్లోకి విడుదలైనట్లు ఇక్కడ బొమ్మ ఉంది చూడండి. సో ఇక్కడ విడుదలవుతుంది. సో మొట్టమొదటి ఎలక్ట్రాన్లు ఎక్కడి నుంచి ప్రయాణిస్తాయి? ఇక్కడ నుంచి ఇలా FMNకి వచ్చి FMN నుంచి UQ పంపిస్తుంది. ఇక్కడ ఏంటంటే UQ అంటే యూబిక్వినోన్. దాని పేరేంటి? యూబిక్వినోన్ పూల్ వలయం అన్నమాట. యూబిక్వినాన్ వలయం. ఇది లిపిడ్లో కరిగే ఒక ప్రోటీన్. ఇది లిపిడ్లో కరిగే ఒక ప్రోటీన్. ఇది UQ ప్లస్
యూక్యూ ప్లస్ UqH2 గివ్స్ రైస్ టు యూక్యూ. అంటే ఏంటంటే ఇది సెమీ క్వినాల్ గివ్స్ రైస్ టు యూక్వినాల్ కింద ఏర్పడుతుంది, క్వినాల్ కింద ఏర్పడిపోతుంది అనమాట. యూబీ సెమీ క్వినోన్ అంటాము, అది యూబీ సెమీ క్వినాల్ కింద ఏర్పడుతుంది అనమాట. అది ఒక పూల్. సో ఇక్కడ ఎలక్ట్రాన్లు మొట్టమొదటి నుంచి FMN తీసుకొని FMNని యూక్యూ పూల్కి పంపిస్తుంది, అంటే క్వినాల్ పూల్కి పంపిస్తుంది. ఇక్కడ నుంచి FAD ఇది రెండో సంక్లిష్టం. FAD అనేది రెండో సంక్లిష్టం. దీనిలో ఏముంటాయంటే ఐరన్ సల్ఫర్ ఉంటాయి. దీనిలో ఏంటి ఐరన్ సల్ఫర్ ఉంటాయి. దీంట్లో కూడా ఐరన్ సల్ఫర్ ఉంటాయి. దీనిలో కూడా ఈ సంక్లిష్టం యు కూడా సక్సీనిక్ ఆమ్లము నుంచి ఎలక్ట్రాన్ తీసుకుని యూక్వినాల్కి పంపిస్తుంది. ఇది కూడా రెండోది. ఈ రెండో స్టెప్లో కూడా సక్సీనిక్ ఆమ్లం నుంచి FAD ఎలక్ట్రాన్ తీసుకుని క్వినాల్ వలయానికి పంపిస్తుంది. ఈ క్వినాల్ వలయంలో నుంచి కూడా ఎలక్ట్రాన్లు రిలీజ్ అయ్యి మళ్ళీ FAD నుంచి 4 ప్రోటాన్లు పెరిమైటోకాండ్రియల్ ప్రదేశానికి వెళ్ళిపోతాయి. ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్లు సైటోక్రోమ్ B అనే సంక్లిష్టానికి చేరుతాయి. ఇది మూడవ సంక్లిష్టం. సంక్లిష్టంలో సైటోక్రోమ్ B. సైటోక్రోమ్ B అనేవి కాపర్ కలిగినటువంటి ప్రోటీన్స్. ఇవి కాపర్ని కలిగి ఉంటాయి. ఇవేముంటాయి ఐరన్ సల్ఫర్ని కలిగి ఉన్న ప్రోటీన్లు, ఇవేమో కాపర్ని కలిగి ఉన్న ప్రోటీన్. ఇది సైటోక్రోమ్ B 560, 565 రెండు ఉంటాయి అన్నమాట. దీని నుంచి మళ్ళీ ఎలక్ట్రాన్లు సైటోక్రోమ్ Cకి వెళ్తాయి. ఇక్కడ సైటోక్రోమ్ C కింద ఆక్సీకరణం చెందుతుంది. ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్లు మళ్ళీ పెరిమైటోకాండ్రియల్ ప్రదేశం ద్వారా సైటోక్రోమ్ Aకి చేరుతాయి. ఇక్కడ దీంట్లో సంక్లిష్టం 3 నుంచి సంక్లిష్టం 4A3 BBC అనేది ఒక సంక్లిష్టం. సో రెండు కలిపి ఉంటే సంక్లిష్టం అనాలి. ఇక్కడ సైటోక్రోమ్ B, సైటోక్రోమ్ C అనేది ఒక సంక్లిష్ట వ్యవస్థ, అది సంక్లిష్టం 3. సైటోక్రోమ్ A, సైటోక్రోమ్ A3 అనేది సంక్లిష్ట వ్యవస్థ 4 నాలుగోది. సో ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్లు B నుంచి Cకి, C నుంచి పెరిమైటోకాండ్రియల్ ప్రదేశానికి, మళ్ళీ A టు A3కి ప్రవేశిస్తాయి. ఇక్కడ కొన్ని half O2 plus 2H2O gives rise to H2O. ఇక్కడ ఆక్సిజన్ రిలీజ్ అయ్యి నీటి అణువు ఏర్పడడానికి తోడ్పడుతుంది. ఇవి ఈ ATP అణువు ద్వారా ప్రవేశించి మళ్ళీ 2H రిలీజ్ అవుతుంది. ఇక్కడ ఏంటి మొత్తం 4 + 4 8 + 2 అంటే మొత్తం 10 ప్రోటాన్లు ఏర్పడతాయి. అవన్నీ ఎక్కడికి వెళ్ళిపోతాయి పెరిమైటోకాండ్రియల్ స్పేస్కి వెళ్ళిపోతాయి. అంటే ఈ మధ్యలో ఉన్న స్పేస్కి వెళ్ళిపోతుంది అనమాట. పెరిమైటోకాండ్రియల్ ప్రదేశం అంటారు తెలుగులో, ఇంగ్లీష్లో పెరిమైటోకాండ్రియల్ స్పేస్. ఆ స్పేస్లోకి వెళ్ళిపోతే ఏమవుతుంది ప్రోటీన్లు మొత్తం ప్రోటాన్లన్నీ ఇక్కడికి వెళ్ళిపోయినాయి, అంటే గాఢత ఇక్కడ ఎక్కువ అయిపోతుంది కాన్సన్ట్రేషన్. అప్పుడు ఈ ATP అణువు ఏర్పడుతుంది. ఈ ATP అణువు ఎలా ఉంటుంది F0, F1 సంక్లిష్టాన్ని కలిగి ఉంటుంది. F0, F1 అంటే దీనిలో ఇదేమో ఆధార భాగం, అంటే అంటి పెట్టుకునే భాగం. ఇది తల భాగాన్ని F0 అనాలి, ఆధార భాగాన్ని F1 అని అనాలి. ఇది ATP అణువు యొక్క నిర్మాణం అన్నమాట. అప్పుడు ADP ఒక ఇనార్గానిక్ ఫాస్ఫేట్ని తీసుకొని ATP కింద ఏర్పడుతుంది. సో ఈ రియాక్షన్లో మొత్తం 10 ప్రోటాన్ పార్టిసిపేట్ చేస్తాయి. అలాగే ఎలక్ట్రాన్లు ఒక సంక్లిష్టం నుంచి ఇంకో సంక్లిష్టానికి 5 సంక్లిష్టానికి ఈ మధ్యలో ఉన్న యూక్వి ద్వారా ప్రయాణిస్తాయి. ఇది ఒక చలనశీల వాహకం, ఇది ఒక వాహకం. అలాగే సైటోక్రోమ్ C అనేది ఇంకొక వాహకం. అంటే ఎలక్ట్రాన్లు ఒక చోట నుండి ఇంకొక చోటకి ఎలక్ట్రాన్లు వాహకాల ద్వారా ప్రయాణించి ATP ఏర్పడడానికి తోడ్పడతాయి. ఈ వ్యవస్థను ఏమంటారు ఎలక్ట్రాన్ రవాణా వ్యవస్థ అని అంటారు. ఈ విధంగా దీంట్లో ఎలక్ట్రాన్లు ఆల్రెడీ విడుదలైన శక్తి గ్లైకోలిసిస్లోను క్రెబ్స్వాలిన్లో విడుదలైన శక్తిని ఉపయోగించుకుని ఎలక్ట్రాన్ ఒక చోట నుండి ఇంకో చోటకి ప్రయాణించడానికి తోడ్పడుతుంది. అంతే ఎలక్ట్రాన్ రవాణా వ్యవస్థ అంటే. సింపుల్గాని ఇట్లా మీకు గుర్తుపెట్టుకోండి. సంక్లిష్టాలు ఏమేంటో గుర్తుపెట్టుకోవాలి. FMN అనేది ఫస్ట్ సంక్లిష్టం, FAD అనేది రెండో సంక్లిష్టం, సైటోక్రోమ్ B, సైటోక్రోమ్ C అనేది మూడో సంక్లిష్టం, సైటోక్రోమ్ A, సైటోక్రోమ్ A3 అనేది నాలుగో సంక్లిష్టం, ATP సింథటేజ్ అనేది ఐదో సంక్లిష్టం. సో దీంట్లో ఉపయోగపడే ఎంజైమ్స్ NADH యూబిక్వినాన్ ఆక్సిడో రిడక్టేజ్. ఫస్ట్ రియాక్షన్లో ఉపయోగపడే ఎంజైమ్ పేరు అది. రెండోది సక్సినేట్ యూబిక్వినాన్ ఆక్సిడో రిడక్టేజ్, అది ఇంకో ఎంజైమ్.
థర్డ్ ఎంజైమ్ సైటోక్రోమ్ సి రిడక్టేజ్. ఇక్కడ సైటోక్రోమ్ సి కదా, ఇక్కడ సైటోక్రోమ్ సి రిడక్టేజ్, ఇక్కడ సైటోక్రోమ్ సి ఆక్సిడేజ్, ఇక్కడికి వచ్చేసి ఏటీపీ సింథటేజ్. దీన్నే F0 F1 ఏటీపీఏజ్ అని కూడా అంటారు. ఇవన్నీ ఈ 5 రియాక్షన్స్ జరగడానికి తోడ్పడే ఎంజైమ్స్ అన్నమాట. ఈ విధంగా దీనిలో ఆక్సీకరణ ఫాస్ఫారిలేషన్ జరుగుతుంది. ఆక్సిజన్ ఏర్పడుతుంది కదా, సో ఆ ఆక్సిజన్ నీటి అణువు ఏర్పడడానికి తోడ్పడుతుంది ఇక్కడ. అది ఫాస్ఫారిలేషన్ అంటే ఏటీపీ ఏర్పడడానికి. సో ఫాస్ఫారిలేషన్ అంటే ఏమని చెప్పాను, ఏడీపీ ప్లస్ ఐపీ గివ్స్ రైజ్ టు ఏటీపీ. అంటే ఏడీపీలో ఎడినోసిన్ డైఫాస్ఫేట్ ఒక ఇనార్గానిక్ ఫాస్ఫేట్ని తీసుకుని ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్ ఏర్పడడానికి తోడ్పడుతుంది. ఈ విధంగా ఏటీపీ ఏర్పడడానికి ఫాస్ఫారిలేషన్ అంటారు. అది ఎక్కడ జరుగుతుంది, ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్. ఆక్సిజన్ సమక్షంలో జరుగుతుంది కాబట్టి దీన్ని ఆక్సీకరణ ఫాస్ఫారిలేషన్ అని అంటారు. ఇందులో ఏం జరుగుతుంది, చలనశీల వాహకాల ద్వారా ఎలక్ట్రాన్లు రవాణా చెందుతున్నాయి. దేనికోసం, ఏటీపీ ఏర్పడడానికి, ఏటీపీ సంశ్లేషణ జరగడానికి ఎలక్ట్రాన్ రవాణా వాహకాల కింద వెళ్తూ ఉంటాయన్నమాట. సో ఈ విధంగా జరుగుతుంది కాబట్టి దీన్ని ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, ఎలక్ట్రాన్ రవాణా వ్యవస్థ అని అంటారు. శ్వాసక్రియలోని ఎలక్ట్రాన్ రవాణా వ్యవస్థను వివరించండి అంటే ఇలా రాయాలి, లేదా ఆక్సీకరణ ఫాస్ఫారిలేషన్ వివరించండి అంటే కూడా ఇలా రాయాలి. ఇప్పుడు కిరణజన్య సమయక్రియలో కూడా ఫాస్ఫారిలేషన్ జరుగుతుంది. దాన్ని ఫోటో ఫాస్ఫారిలేషన్ అంటారు. కాంతి ఫాస్ఫారిలేషన్ అది వేరు. ఆ పదము ఈ పదము దగ్గరగా ఉందని అది రాసేయకూడదు, అర్థమవుతుందా? సో కిరణజన్య సమయక్రియలో జరిగేది ఫోటో ఫాస్ఫారిలేషన్, కాంతి ఫాస్ఫారిలేషన్. అదేంటి, లైట్ సమక్షంలో ఏటీపీ ఏర్పడడం. అది కూడా ఫోటో సిస్టమ్ 1 ఫోటో సిస్టమ్ 2 ద్వారా జరుగుతుంది. ఇక్కడ మాత్రం అనేకమైన ఎలక్ట్రాన్ల ద్వారా, ఎలక్ట్రాన్ వాహకాల ద్వారా ఎలక్ట్రాన్లు ఒక చోట నుండి ఇంకో చోటికి ప్రయాణించి ఏటీపీ సంశ్లేషణలో తోడ్పడతాయి. దీన్ని పీటర్ మిషెల్ అనే ఒక శాస్త్రవేత్త కెమీ ఆస్మాటిక్ సిద్ధాంతం ద్వారా కూడా తెలిపారు. దీన్ని కెమీ ఆస్మాటిక్ సిద్ధాంతము అని కూడా అంటారు. సో మీకు షార్ట్ క్వశ్చన్లో కెమీ ఆస్మాటిక్ పరికల్పన అంటే ఏంటి అంటే కూడా ఈ విధంగానే రాయాలి. మొత్తం గ్లైకాలసిస్ క్రెబ్స్ వాల్యంలో విడుదలైన శక్తి NADH2 FADH2 రూపంలో ఉంటే వాటిని ఏటీపీ సంశ్లేషణలో తోడ్పడడానికి అనేకమైన వాహకాలు ఎలక్ట్రాన్ రవాణాకు తోడ్పడతాయి. దీనినే ఆక్సీకరణ ఫాస్ఫారిలేషన్ లేదా ఎలక్ట్రాన్ రవాణా వ్యవస్థ అని అంటారు. అర్థమైంది కదా? థ్యాంక్ యూ.